యుధిష్ఠుడి కోసం వేసిన పద్మవ్యూహాన్ని ఛేదించడానికి చిచ్చర పిడుగులా వస్తున్నాడు 16 ఏళ్ళు కూడా నిండని నవయోధుడు అభిమన్యుడు. గరుత్మంతుడు 5 తలల పాముని చీల్చి ముక్కలు చేసినట్లుగా కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నాడు. ఆ వీరుడి పరాక్రమాన్ని చూసి గురువు ద్రోణాచార్యుల వారి నిశ్శబ్దమయ్యారు. ఒకేసారి గర్వం భయం రెండూ అల్లుకున్నాయి. అసుర సంధ్య వేళలో కుమారస్వామిలా కౌరవ సైన్యాన్ని కాకావికలం చేస్తున్నాడు. విడిగా యుద్ధం చేసి గెలవలేమని తెలుసుకొని గుంపుగా దాడి చేశారు దుష్ట కౌరవులు. నేల కొరుగుతూనే రథచక్రాన్ని చేతబుచ్చుకొని సుదర్శనాన్ని తిప్పినట్లు తిప్పుతున్నాడు బాలవీరుడు. ఆ చక్రం దాటికి 1000 మంది కౌరవ వీరులు హతమయ్యారు. మదించిన ఏనుగుని 100 మంది బోయవాళ్ళు కలిసి వధించినట్లుగా అభిమన్యుని వధించారు. మహా అరణ్యాన్ని బూడిద చేసి చల్లారిన దావాగ్నిలా నిశ్శబ్దంగా పడి ఉన్నాడు చరిత్ర ఉన్నన్నాళ్ళు గుర్తుపెట్టుకునే మహాయోధుడు అభిమన్యుడు.